హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. గృహంలోకి చేరుకున్నారు అందరూ. రోజంతా ఎంత బిజీగా ఉన్నా దేవుడికి ఇవ్వవలసిన సమయమును మాత్రము మీరు దొంగిలించమాకండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 27 వచనాలు చదివినట్లయితే 27వ వచనంలో ఉంటుందండి, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అని అంటారు. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన తన అనాది సంకల్పంలో క్రీస్తునందు మన అందరినీ కన్నారు తండ్రి. అందుకే కదా మరణం మనల్ని బంధించకూడదని, మరణం మనల్ని బాధ పెట్టకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి మరణ ముళ్ళును విడిచి మరణం మీద జయం పొంది పునరుత్థానపు శక్తిని మనందరికీ పరిచయం చేశారు. మరణించిన తర్వాత కూడా మనం అందరము ఆయనతో ఉండాలని ఆయన ప్రణాళికలో మనల్ని అందరినీ కన్నారు. సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగి ఉన్నాం దేవుని పట్ల, ఒకరి పట్ల ఒకరము అందరము క్రీస్తులో అవయవములై ఉన్నామని, ఆయన స్వరూపం నందు ఉన్నామని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. అన్ని విషయాల గురించి, అందరి గురించి దేవాది దేవుని సన్నిధిలో మొరపెడదాం. ఆమెను అనే వరకు ఎవ్వరు స్కిప్ చేసి పక్కకి వెళ్ళమాకండి దయచేసి. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రివయ్యా, ఏమని కొనియాడినా నీ ప్రేమను దేనితో పోల్చలేమయ్యా. ఎందుకంటే అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకదండి, దొరకదు ప్రభువా, దొరకదు. నీ ప్రేమను ఏ ప్రేమతో కూడా పోల్చలేము తండ్రి. ఎందుకంటే తల్లి ప్రేమను మించిన ప్రేమయ్యా, తండ్రి ప్రేమను మించిన ప్రేమయ్యా, ఈ లోకంలో ఉన్న అన్ని బంధాల కంటే మించిన ప్రేమయ్యా. ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించినా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మేము హర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మిమ్మల్ని ప్రేమిస్తే మాత్రం తండ్రి అది ఎన్నటెన్నడికి ఆశీర్వాదము, అమోఘము తండ్రి. అది మాటలకు మించినది. అందుకే కదా తండ్రి ఎవరిని ఈ లోకంలో ప్రథమ స్థానం ఇవ్వకు, ఎవ్వరికి నన్ను మించి నన్ను ప్రేమించుకొని చెప్పినవంతే. అందులో అర్థం ఇదే అని ప్రభువ మాకు అర్థమవుతున్నది తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. నీ మీద ఎక్కువగా ప్రభు యేసయ్య ఆధారపడుటకు, ఆశ్రయించుటకు ప్రభువ కొండ కోటవై ఆశ్రయ దుర్గానివై తండ్రి నా పట్ల ఉన్నందులకు నీకు వందనాలు చెల్లిస్తున్నా అంటూ ప్రభు కృతజ్ఞత గల హృదయముతో అయ్యా మొక్కరిల్లిని ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి హృదయ వేదనంతా ఎరిగిన వారు తండ్రి. వారి కన్నీటంతా నీ కవిలలో దాచే దేవుడవు తండ్రి. ఎవరు దాస్తారయ్యా? బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ప్రభు ఆనందించే జనాల మధ్య జీవిస్తున్నాము. ఆనందించే మనుషులు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు, ఏడిస్తే బాగుండు అని ఎదురు చూసేవారు ఉన్నారు. కానీ నేను ఏడ్చినప్పుడు, నీకు మొరపెట్టినప్పుడు, నేను బాధపడినప్పుడు తండ్రి నా కన్నీటన్నిటిని కూడా తండ్రి నీ బుడ్డిలో దాచి ప్రతి కన్నీటికి న్యాయము చేర్చే దేవుడవు తండ్రి. ఇంత గొప్ప ప్రేమమయుడవు తండ్రి. నీకు వందనాలయ్యా. వినయంలో నిన్ను స్తుతించిన నీ రుణము తీర్చలేనే. 1000 కొండల మీద గొర్రె మేకలన్నింటినీ తీసుకొచ్చి నీకు సమర్పించిన నీవు బలిని కోరనన్నావే. నా గర్భఫలము ప్రథమ సంతానము నీకు అర్పించిన అది నీవిచ్చిందేనే. ఏమిచ్చి మీ రుణము చెల్లించగలమయ్యా? ఏమిచ్చినో అది మీరిచ్చిందే ప్రభు. విరిగి నలిగిన హృదయముతో ప్రభు నీవు ఎంతో అమూల్యంగా భావించే ఈ కన్నీళ్లతో ప్రభు నీ పాదములు తడుపుటయ్యా అయ్యా నేను చేయగలిగింది. మా ప్రార్థన ఆలకించు తండ్రి, ఆలకించు. మా బ్రతుకుల పట్ల తండ్రి మీరు సంతోషించండి. ఎల్లప్పుడూ మీ సన్నిధిని సంతోషించుటకు, ఆనందించుటకు ప్రభు మమ్మల్ని బలపరచండి తండ్రి, బలపరచండి. నీ సన్నిధిలోని ఆనందము చేత, సంతోషము చేత మా ఆయుష్షు పెరుగును ప్రభు. మేము బలము పొందుదామని ప్రభు ప్రతి విషయంలోనూ మా కొరకే మంచిని చేసిన దేవుడవు తండ్రి, మహోన్నతుడవు తండ్రి. అద్భుతాలు చేయువాడవయ్యా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు ప్రభువ. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడివి తండ్రి. నీకు స్తోత్రములయ్యా.
అనారోగ్యం కొరకు ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగిన వారు, మీ సన్నిధిలో మోకరిల్లిన వారు ప్రతి ఒక్కరిని పేరు పేరున అయ్యా ముట్టండి అయ్యా, స్వస్థపరచండి తండ్రి, లేవనెత్తండి ప్రభు. అది శారీరక పరమైనటువంటి అనారోగ్యమైన, అది మానసిక పరమైనదైనా ప్రతి దానిని మీరు వాక్కును పంపి మీరు స్వస్థపరచండి తండ్రి. మీ గాయపడిన హస్తముల ద్వారా, రక్తము ద్వారా వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాము తండ్రి. మీ నామంలో ఉన్న శక్తి వారి జీవితాల్లో ప్రవహించును కాక. అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేస్తున్నాము తండ్రి. మీ నామములోని శక్తి ద్వారా ప్రభు అధికమైన సామర్థ్యమును వారికి దయచేసి మీరు నడిపించండి. ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి, క్షేమము గమ్యస్థానం చేర్చండి ప్రభువ. యవ్వన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారికి మంచి కెరియర్ను దయచేయండి తండ్రి. మీ చిత్తంలో వారి వివాహములను జరిపించండి తండ్రి. ప్రభువ, తల్లిదండ్రుల సంతోషమునకు కారణమగు సంతానంగా వారిని దీవించండి ప్రభు. ఎంతో మంది యవనస్తులు ఈ లోకంలో తల్లిదండ్రులను ఏడిపిస్తూ, క్షోభ పెడుతూ, వారి దుఃఖములకు కారణమవుతూ ఈ లోకంలో పడిపోయే ప్రభువ, వారు వ్యర్థములకు బానిసలవుతూ, మత్తు పదార్థములకు బానిసలవుతూ, ఈ లోక ప్రేమలకు, తల్లిదండ్రుల ప్రేమను చులకన చేస్తూ లొంగిపోయే వారిగా, వారి ప్రాణములు తీసుకునే వారిగా ఉన్నారు. అటువంటి వారిని పట్టుకోండి ప్రభు. మీ వాక్యముతో ఆకర్షించండి తండ్రి. వారి తల్లిదండ్రులు క్షోభపడకుండా ఆ యొక్క బాధ నుంచి వారిని కాపాడండి ప్రభువ. వృద్ధాప్యంలో ఉన్న వారందరికీ ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. విడవబడిన వారిని ఆశీర్వదించండి తండ్రి. తల్లిదండ్రులు లేని పిల్లలను ఆశీర్వదించండి తండ్రి. విధరాలి పక్షంలో వ్యాజ్యమై వారిని పోషించండి తండ్రి. గృహం లేక ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. నిరాశ్రయులైన వారిని ఆశీర్వదించండి ప్రభువ. కనీస అవసరాలు కూడా లేని వారిని ప్రభువ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు. వారందరికీ ప్రభు మీరే తండ్రి అయినారు ప్రభు. పేదలను ఐశ్వర్యవంతులను కలగజేసిన వాడు యెహోవాయే, వారందరినీ పోషించున్నవాడును ఆయనే అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరి బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘములను, సంఘ కాపులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. పరిచర్య అంతటిని నూరంతలుగా విస్తరింపచేయండి, ఫలింపచేయండి తండ్రి. దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో దీవించండి. అధికారులకు ఆలోచన, జ్ఞానమును దయచేసి నడిపించండి తండ్రి. ఈ రోజు తండ్రి మీ మందిరంలో ఎవరెవరితో ఏ మాట ద్వారా మాట్లాడావో ఆ మాట ప్రభు వారి హృదయాల్లో 30 60 100 ఫలించి అభివృద్ధి చెందుదురుగాక. వారు మీ కొరకు ఫలాలను ఉత్పత్తి చేయుటకు వారికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మడ మీ వాక్యముతో ప్రతి ఒక్కరిని కట్టండి తండ్రి. కుటుంబ సలహాలతో బాధపడుచున్న వారు, కోర్టు సమస్యలతో ఉన్నవారు, ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం లేక ఉన్నవారిని తండ్రి యేసయ్య లేవనెత్తండి ప్రభు. వారి యొక్క హృదయాల్లో మారు మనసును దయచేయండి, ప్రేమను, క్షమా హృదయాన్ని దయచేయండి ప్రభు. కుటుంబాలను మీ ప్రేమతో కట్టండి ప్రభు. భార్యాభర్తలను ప్రభు మరి వారి యొక్క మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తీసివేసి క్షమా హృదయాన్ని వారికి దయచేసి యెహోవా వలన ఆశీర్వదించబడిన కుటుంబముగా వారి కుటుంబాన్ని నిలబెట్టి మీరే సాక్ష్యము పొందండి తండ్రి. మరొకసారి దినమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ సమయం పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా మీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకువనే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యము దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యిన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. God bless you all. Have a peaceful sleep. Good night all.